అతను అధికార పార్టీ ఎమ్మెల్యేకు తండ్రి, అందులోనూ మాజీ ఎమ్మెల్సీ. ఏళ్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నాడు. ప్రజల కష్టాలు బాధలను పరిష్కరించాల్సిన నేపథ్యం ఉన్న కుటుంబం. అలాంటి ఆ వ్యక్తి విచక్షణ కోల్పోయాడు. బండబూతులు తిట్టేశాడు. మహిళ అని కూడా చూడకుండా తనలోని రాక్షసుని చూపించేశాడు. ఫోన్ కాల్ ఆడియోల్లో బయటపడిన ఆయన అసలు స్వరూపం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్సీ ఎవరు? అసలు ఆ కాంట్రవర్సీ ఏంటి? ఇదిగో ఇతనే మనం చెప్పుకుంటున్న నేత ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్సీ, రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి. పైకి నీట్గా కనిపించే ఈయన అసలు స్వరూపం ఎంత గలీజో ఇప్పుడు బయటపడుతోంది. ప్రజల్లో ఉన్నప్పుడు ఒకలా, సింగిల్గా ఉంటే మరోలా మారిపోతాడు. ఈ పెద్ద మనిషి ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మేడం అనే మాటతో ప్రారంభమైన ఆడియోలో ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన విధానం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరమైన పదజాలంతో ఆదిరెడ్డి ఫోన్లో దారుణంగా బెదిరించాడు. ఎక్సైజ్ పోస్టు నుంచి నీ కొడుకుని పీకించేస్తానంటూ బెదిరించటమే కాదు, ఇష్టారీతిన ఆమెను తూలనాడారు. దళితులను కించపరుస్తూ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడిన తీరు ఎస్సీ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆదిరెడ్డి అప్పారావు ఫోన్ కాల్లో వేసిన బూతు కేకలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. తేల్చేయండి తొందరగా. పొగరు కాదు సార్, ఆత్మస్థైర్యం అండి నాకు. చెప్పి నింపే లేదు పెట్టాయి బతికేంటూ బయట రోడ్డు మీద పెడతాను చూడు. అలాగేనండి, పెట్టండి. సమాధానం ఇస్తావా? నువ్వెంతదాని నువ్వు? అదేంటండి, అడిగిన దానికి చెప్పొద్దండి. మీరు అడుగుతున్నారో నేను చెప్పొద్దా? కాదండి, మీరు అడిగిన దానికి చెప్పొద్దా? ఆడు అన్ని చేసి పెడతాడు కదా, ఇది కూడా చేయమని చెప్పు. నాకు మాటలు సమాధానం ఇవ్వమనండి. అది మారు కరిగ్గా అడ్డగోలుగా నరికేస్తానండి. మీరు ఏమండి, ఎందుకు పెట్టకూడదు? కడుపు మండితే తల్లి కడుపు మండితే ఏదైనా జరుగుద్దండి. మీరు ఏం అన్యాయం చేశారో మాకు ఏం అన్యాయం చేశారో మీకు తెలుసు. తమ పరువు రోడ్డున పడిందని గమనించిన ఆదిరెడ్డి నష్ట నివారణ కోసం కొత్త ఎత్తు వేశారు. ఆడియోలో తను దూషించిన మహిళా కోడల్ని రంగంలోకి దించారు. ఆదిరెడ్డి చాలా మంచివారని, తమ అత్తే మంచిది కాదని చెప్పించి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏ వ్యక్తినైతే ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగం నుండి తొలగిస్తారని ఆదిరెడ్డి బెదిరించారో అదే వ్యక్తితో మళ్లీ ఫోన్లో మాట్లాడారు. అతడికి అనేక రకాల ప్రలోభాలు చూపుతూ బెదిరిస్తూ మాట్లాడిన తీరు ఆడియోలో బయటపడింది. ఎవరైనా ఎస్సీలను పెళ్లి చేసుకుంటారా అంటూ మాట్లాడడం కలకలం రేపుతోంది. అందరికి పడిపోతాయి, జాగ్రత్త సార్. చెప్పాను ఇప్పుడే సార్, నీకు ఈసారికి ఫోన్ చేస్తుంది నీ అమ్మ సార్. చూడు, ఇలాంటి సింగర్ వేసాలు వేయకండి ఇంకా సార్. ఇంకా మన వెలమల్లో ఉందాయా అలాంటి వేసాలు సార్? ఎవరైనా మన వెలమల్లో ఎవడైనా ఎస్సీ ఓడిని పెళ్లి చేసుకున్నారా సార్? చెప్పు, ఎక్కడైనా ఉందా సంప్రదాయం సార్? ఇప్పుడు అల్లు సత్యనారాయణకి మొన్న వచ్చారు వాళ్ళు కూడా, వాళ్ళు చెప్తే గడ్డి పెడతారు సార్. నీకు మూడు చచ్చిపోతే చేయవలసిన అవసరమా సార్? పెళ్ళి అందులో మాదిగోని చేసుకోవడం, మాలవాడిని చేసుకోవడం అలవాట సార్? ఏంటిది దాన్ని వాళ్ళకి తెగ తిడతారు ఇప్పుడు సార్. ఆదిరెడ్డి అప్పారావు ఆడియో భాగోతం ఇదొక్కటే కాదు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యాపారితో ఆయన చేసిన వాగ్వాదం వ్యాపార వర్గాల్లో అలజడి సృష్టించింది. వ్యాపారిని బెదిరించిన వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అది చల్లబడేలోపు మరో కొత్త ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాంటి ఏదో మాటలు మాట్లాడుతుంది. నేను ఏదో మాటలు మాట్లాడుతున్నా ఏంటి? ఎలా ఉంటది చెప్పండి. ఎలా ఉంటాయి ఎక్కువ మాట్లాడక ఏంటి? ఎలా ఉంటది? అబ్బా చేసి పనులు నువ్వు చేస్తున్నావా? మరి ఏంటి పని చేశాను ఇంతకు? మీరు ఏం చేసి ఎందుకు ఫోన్ చేశారు ఇంతకీ? నాకు తిట్టడానికి ఫోన్ చేశారా? ఏం కొడుతుంది చూసుకోండి, లీగల్ గా చూసుకున్నారని ఫోన్ చేయకండి. ఎందుకు నాకు ఫోన్ చేయడం ఎందుకు? అక్కర్లేదు, అన్ని చూసుకుంటాం. మేము ఓటేసి మీరు అమాత్రం చేసి మళ్ళీ ఎక్కువ మాటలు మాట్లాడారు. మీటింగ్ కాదు, లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. అది ఎదవా కాదు, కాల్ రికార్డింగ్. ఇది ఎదవా ఏంటో మొత్తం అంతా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. అదే కాల్ రికార్డింగ్. ఇది పెడతాను చూడండి. ఏం చేస్తాం మీకు మొత్తం బయట ఏం చేస్తాను అన్ని పెడతాను. పబ్లిక్ అయితే మిమ్మల్ని ఏమీ చేయలేము. మేము పబ్లిక్ కదా, మిమ్మల్ని ఏమీ చేయలేము. మేము ఓటేసి మేము ఎంచుకోవడం మేము చేసిన తప్పంతే. మీరు డబ్బులు దొబ్బేయండి, పబ్లిక్ తప్పంతా దొబ్బేయండి. మీరంతా స్కామ్లు చేసి అందరి దగ్గర మీరంతా దందాలు చేయండి.
అందరి దగ్గర డబ్బులు తీసుకోండి. దంతాలు చేసింది అవన్నీ ఎవరు చూస్తాను, చేస్తున్నాడా? ప్రెస్ మీట్ చేస్తాను. రాజమండ్రిలో అధికార పార్టీ నేతల దందాలు, కుటుంబాల మధ్య నెరుపుతున్న పంచాయతీలు దారుణంగా ఉన్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మద్యం దందా విషయంలో టీడీపీ నేతలు మాట్లాడిన ఆడియోలు బయటపడి పార్టీ పరువును రోడ్డున పడేశాయి. ఈలోగా ఏకంగా ఎమ్మెల్యే తండ్రే దళితులను కించపరుస్తూ మాట్లాడిన మాటలపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆదిరెడ్డి అప్పారావు దురహంకారపూరిత వ్యాఖ్యలకు నిరసనగా రాజమండ్రిలో ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ నేతలు గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆదిరెడ్డిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు సుధాకర్ బాబు, మార్గాని భరత్, జై భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గాలపై దారుణమైన అభిప్రాయం కలిగిన ఆదిరెడ్డిపై సుమోటోగా ఎందుకు కేసు నమోదు చేయలేదని అధికారులను ప్రశ్నించారు. ఆదిరెడ్డిపై చర్యలకు డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాన్ అనే వాడిని బూన్ అని సంబోధించావు కాబట్టి అది కూడా అట్రాసిటీయే. దాని మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టమని డిమాండ్ చేస్తాం. ఓ మహిళను కూడా అకారణంగా ఆవిడని నిందించి ఆ ఇంట్లో పనిచేస్తున్న ఒక దళితుడిని మీద అబండాలు వేసి ఎవరెవరైతే ఈ కేసులో కుల ధోరణులు తీసుకొచ్చి సమాజాన్ని విడగొట్టాలని చూస్తున్నారో వాళ్ళందరి మీద ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు. రాజమండ్రి, కాకినాడ, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరులు ఒక దళిత కులాన్ని ఇంట్లో సర్వెంట్ గా కూడా పెట్టుకుంటామా మనం అని మాట్లాడినటువంటి ఒక దురహంకారి యొక్క ఆలోచన మన పట్ల ఎలా ఉందో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. దీని మీద, ఈ వైరల్ అయిన వీడియో మీద కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేశారండి? తెలుగుదేశం పార్టీ ఒక వివరణ అడిగిందండి? అంటే తెలుగుదేశం పార్టీకి దళితులు అంటే చులకనా? కూటమి ప్రభుత్వానికి దళితుల ఓట్లు తప్ప దళితుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం పట్టదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇమీడియట్ గా ఈ ఆదిరెడ్డి అప్పారావు అనే వ్యక్తి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. అసలు నువ్వు ఈ రకంగా ఎందుకు మాట్లాడావు, దళితుల్ని అవమానకరంగా ఈ రకంగా ఎందుకు మాట్లాడేవాళ్ళని కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. అది కూడా ఇలా. పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? ఎస్సీ సామాజిక వర్గాలకి రక్షణ కల్పించే వీళ్ళకి ఏదన్నా కనీస పక్షాన ఆలోచన ఉందా? ఎందుకంటే ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటే అసలు ఆ ప్రబుద్ధుడి పైన ఎందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టలేదని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జరిగిన మొత్తం వ్యవహారంలో తన పరిస్థితి ఎంత మేర దిగజారిపోయిందో గుర్తించిన ఆదిరెడ్డి నష్ట నివారణ చర్యలు మొదలెట్టారు. ఆదిరెడ్డిపై తీవ్రస్థాయిలో మాట్లాడిన చంద్రకళ ఇప్పుడు అసలు ఆదిరెడ్డితో తాను ఫోన్లో మాట్లాడలేదని బుకాయిస్తున్నారు. ఆయనను తమ కుల పెద్దగా చెప్తున్నారు. జాన్ అయితే అసలు తనకేమీ తెలియదన్నట్లు మాట్లాడడం అందర్నీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏది ఏమైనా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ ఆడియోలతో పార్టీ పరువును సైతం ఆదిరెడ్డి రోడ్డున పడేశారని టీడీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.